ఎంతసేపే దూసుడు సిరగట్టుడు అత్త ఇంట్లో ఉంటావా? అయ్యో తయారు కానియవా? నీదేమున్నది, ఒక అంగి పాయింట్ వారేసుకుంటే అయిపోయాయి. నేను తయారు కావద్దా? పొద్దున్న దాకా తయారైతావానే, మార్కెట్ అయిపోతుంది మళ్ళా. వచ్చేదాకా ఆగమా అత్తమ్మ? నీ తల్లి కొడుకులకైతే ఎటువైనా ఎగురుతామే. మరి పొద్దుగా దాకా తయారు కాపో, మేము ఇండే ఉంటాం, నువ్వు ఆనే తయారు కాపో. అయ్యో అయ్యో చూడు బావయ్యో హెల్మెట్ తెచ్చుకోపో, పోలీసులు ఎక్కడ పడితే అక్కడనే ఉంటారు. ఆయనతో ఫైన్ పడుతుంది, పో నడు. హెల్మెట్ నాకెందుకే? నేను బండి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను పెట్టుకున్నా కనిపించిందా? ఆడ పెట్టినట్టు ఆనే ఉంది ఇంట్లో. పోరా, చెప్పినప్పుడు తెచ్చుకున్నానికి ఏంద్రా, పడ్డా కానీ దెబ్బ తాగది అది నెత్తుకుంటే. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, పోరా. ఏందావా నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడతారేమే? ఇది పోలీసులు అంటావు, నువ్వేమో అడ్డం పడతావు అంటావు. ఏమన్నా మీరు బల మనుషులనే ఎవరో పట్టుకోరు కాడు పారి. ఆ ఎస్ఏ మనోడేనే నీ గిన్నెలు నడిపే బండి నాకు నడపరాదేనావా? నీ ఎన్నిసార్లు ఎక్కించుకోవాలి నేను జైచాలు మళ్ళీ నన్ను లాగడతారా? అంత మనోళ్ళు వాళ్ళు. ఇగో నువ్వు హెల్మెట్ పెట్టకపోతే నేను రాను, నువ్వు పోయి తీసుకొచ్చుకోపో. మళ్ళీ వాళ్ళు ఫైన్ ఎత్తారు, అందరు ముంగట నించుంటే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. పోనాడు తెచ్చుకోపో. అరే నాకు లేని బాధ మీకెందుకే? అదంతా నాకు తెలిసిన వాళ్ళనే అసలు నన్ను చూస్తే తాగమంటారు. నడు పోదాం. మా తమ్ముడు కూడా నీ లెక్కనే ఉబ్బుకుంటా పోయి పోలీసు వాళ్ళకి దొరికిండు. ఆడు హెల్మెట్ పెట్టుకోలేదు, లైసెన్స్ లేవు, ఏం లేవు అని 3000 ఫైన్ వేసి రత్తమ్మా. ఓ పిస్తానా, నువ్వు పిస్తానప్పుడైనా మీ తమ్ముడు పిస్తాడు. ఏం మనసులో మాపారా మీరు? నాకు ఒక్కసారి ఫోన్ చేద్దానే. ఆ కానిస్టేబుల్ సార్ మనకు తెలిసే, ఎస్ఐ కూడా మనకు తెలిసేనే. మన నెంబర్ తీసుకున్నావు, స్ట్రైట్గా చెప్తుంది మనకు, బాగా క్లోజ్ సారు మనకు. ఒక్క ఫోన్ చేస్తే నీకెందుకు తిరుపుతా అంటుండే. నీకు తెలితే తెలియవచ్చు కానీ హెల్మెట్ పెట్టుకుంటే ఏం మునిగిపోతుందిరా మరి. అరే మీరు మళ్ళీ గట్లే అంటారేమే? నేను పొలం కాడికి పోతే మళ్ళీ పోతా, 5 నిమిషాలు ఇటు వస్తా. బస్ స్టాండ్కి పోతా, నేను జడ్జలు పోతా. నేను ఇన్సరా వస్తలేనే జడ్జల మళ్ళీ. నువ్వు 100 సార్లు తిరుగురా, ఇప్పుడు పెట్టుకుంటే మునిగిపోయేదేముంది? చదివేస్తున్న మర్చిపోయిందట నీ అసొంటి కొడుకు. మేము ఇదే చదువుతావు, నువ్వు అదే చెప్తావా? నీ నడరే సపడాక మీరు ఎవరికి. సరే మా అత్తం, ఇప్పుడైతే నువ్వు ఉబ్బుతానేవు కానీ అక్కడ పోయినాక ఏమైనా జరగాలి, అప్పుడు నీ సంగతి. పా అత్తమ్మ. చెప్తే నీ చెడంగా చూడాలి. ఏదైనా జరిగితే ఏం చేస్తాం మనం? ఎన్ని పనులు దొరికినాయి? 3 పనులు దొరికినాయి సార్. 3 దొరికినాయా? ఎవరి ఇటు నుంచి వేనా, హెల్మెట్ లేకున్నా, ముగ్గురు వేనా, తాయి వేనా కూడా ఎవడు ఆపకుండా వేనా అని ఫోటో కొట్టు. ఎక్కువ తక్కువ మాట నాగర్ పట్టుకరా, వినవాడదా? కొట్టు, పైన రాద్దాం, పట్టుకురా నాగరికి. వినవాడదిగా? ఎవరిని ఇచ్చి పెట్టదు లేదు. చూడు, అటు చూడు, ఇటు చూడు, ఎవరు వచ్చి ఇచ్చి పెట్టదు. అరే ఈ సంగతి ఏంద్రా? లైసెన్స్ లేదు, ఏం లేదు, హెల్మెట్ లేదు, ఏం లేదు, పొలం లేదు, ఏం లేదు. ఇంకోసారి హెల్మెట్ లేకుండా వచ్చినావు అనుకో బిడ్డ, నువ్వు నాడు అడిగినాడు. లైసెన్స్ అది తీసుకో, తాళాలు తీసుకో. హెల్మెట్ ఏదిరా? సార్ కరెంట్ పెట్టేసిన సార్. కరెంట్ పెడితే హెల్మెట్ పెట్టద్దని చెప్పి రెండుతోటి. సార్ మరి లోకలే సార్. లోకల్ అయినా అవుట్డోర్ అయినా హెల్మెట్ పెట్టుకొని పోవాలి బయటికి పోతే. అర్థమైందా? జుట్టేంద్రా, అవతారం ఏంద్రా నీది? గడ్డం ఏంది నీ? జుట్టేంది సార్? దేవుని మొక్కు సార్. దేవుని మొక్క అయితే ఇబ్బంది లేదు, ఇబ్బంది వేసుకుంటారు. దేవుని మొక్క అయితే సార్ కళ్ళలో వెనకాల రాకుండా సార్. ఈ కటింగ్ తోటి గడ్డం తోటి మళ్ళీ కనబడుతుంది. ఫోటో తీసిన వాడింది, లైసెన్స్ చూపింది. సార్ లైసెన్స్ లేదు సార్. లైసెన్స్ లేకుండా ఎట్లా తిరుగుతాను నువ్వు? సార్ పొలం కాడికి వచ్చిన సార్. పొలం కాడికి లైసెన్స్ ఉండాలి. అర్థమైందా? ఆర్సీ ఉన్నదా? ఏది లేదు సార్. ఏం లేకుండా బండి తిరుగుతానవా? ఎవరైనా బయట తీసుకొచ్చింది? ఈ బండి మా బాబు సార్. బాబుదైనా బండి నీదైనా ఎవరిదైనా రోడ్ల మీద కట్ట అన్నీ ఉండాలి. ఏం లేకుండా బయటకు వచ్చిన అనుకో లోపలేసి బొక్కలు ఇరుకొడతాం. ఏమవుతుందా? సరే సార్ సార్ తప్ప. ఇంకోసారి బండి పక్క పెట్టు, ఫస్ట్ తాళం తీసుకో, బండి పక్క పెట్టు, బండి పక్క పెట్టు. ఆ లైసెన్స్ లేకుండా కూడా బైక్ కత్తారా బండ్ల మీద? ఏమన్నా గుర్తే వందిరా బాధ్యత లైసెన్స్ లేకుండా.
పక్కన వాడు పక్కన వాడు తప్పేం సార్ పక్కన వాడు పక్కన వాడు మాట్లాడ పక్కన వాడు సార్ బండితనమే సార్ ఏయ్ పక్కన వాడు మాట్లాడ పక్కన వాడు ఏంది ఆడోళ్ళతో ముగ్గురేంది నమస్తే ఆడోళ్ళతో ముగ్గురేంది బయటకు వచ్చారు మా అమ్మ సార్ ఇరికాను సార్ అమ్మాయినా ఎవరైనా బండ్ల మీద ముగ్గురు పోవద్దు తెలియదు రూల్స్ తెలియయా హెల్మెట్ అనేది ముగ్గురు పోతారు హెల్మెట్ లేదు ఆడోళ్ళు ఎక్కించుకొని పోతాను రోడ్ల మీద సార్ మేము ముగ్గురం కావాలని రాలే నేను మధ్యలో కలిస్తే నా కొడుకు ఎక్కించుకొచ్చిండు అమ్మ కావాలని ఏమైనా మీరు మాట్లాడద్దు అర్థమవుతుందా ముగ్గురు ఎక్కించుకోపోతే తప్ప అయినా కూడా తెలుసు తెలియదు నీకు రోడ్లో పోతున్నావు నువ్వు గీనే కదా సార్ అందుకే ఏడైనా కానీ ఇప్పుడు పడితే తలకాయలు వలుగుతాయి ఎవరు అంటారు మార్కెట్కి సార్ మామూలుగా తెచ్చుకున్నాను సార్ ఎవరిని ఎక్కించుకొని వచ్చినా కూడా రూల్స్ మాకు రూల్స్ ఉంటాయి మాకు రూల్స్ చెప్పొద్దు మీరు ముగ్గురు పోవద్దు బండ్ల మీద తప్పది హెల్మెట్ పెట్టలే మీదికెళ్ళి లైసెన్స్ ఉన్నా నీ బండికి ఆర్సీ ఉన్నదా తీసుకుపోయి ఏయ్ ఫోటోది తిని లైసెన్స్ ఆర్సీ తినేది ఉన్నాయా తాగుడు సార్ ఒక్క నిమిషం నా దగ్గర రికమెండేషన్ అడవాయి నువ్వు సర్పంచ్ చేసుకో ఎమ్మెల్యే చేసుకో ఎంపీ చేసుకో వినబడుతుందా రూల్స్ ఫాలో అయితే బరబ్బర్ నేను బయటకు అచ్చుడే తప్పు ఇంక సర్పంచ్ చేస్తా రికమెండ్ చేద్దాం చూస్తావా ఏ ఫోటో తీసినా బండిది తీసిన సార్ చెప్పు లైసెన్స్ లేదు ఆర్సీ లేదు ట్రిపుల్ రైడు హెల్మెట్ లేదు ఫైన్ రాస్తానా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు PS29 2750 సార్ ఫోన్ తీసి సార్ ఆటోలు కాదు ఏ నువ్వు మధ్యలో మాట్లాడ ఫైన్ రాసిన పోయి కట్టుకొని బండి తీసుకో తాళాలు తీసుకొని బండి పక్క పెట్టు గట్టి ఎట్లా పెడతారు సారు ఇవన్నీ మాట్లాడదమ్మా రూల్సే ఉంటాయి సార్ మీరు బండి ఉంచుకున్నాక మేము ఎట్లా పోతాం సార్ మేము ఉన్న పైసలు పెట్టి పెట్రోల్ పోయించినాం అట్లా ఇప్పుడు మేము ఇల్లు ఎట్లా చేస్తాం నీకు పైన ఎట్లా కడతాం అది ముందు తెలియదా అమ్మా మరి బండి పట్టుకొని బయటకు వచ్చేప్పుడు తెలియదా ముందు మరి మీకు ఇప్పుడు మాకు బండి ఇయ్యండి మేము మళ్ళీ మీకు పైన అత్తమ్మ ఇద్దరం ఆడోళ్ళే ఉన్నాం కొద్దిగా ఆలోచించురు సార్ మేము పోవాలి ఆడోళ్ళు అయినా మాకు ఆడోళ్ళు మొగల తేడా ఉండదు రూల్స్ ఫాలో అయితే మేము మా డ్యూటీ మేము చేస్తాను మేము ఎంత దూరం అని పోయినాం సార్ గీని అంగట్లోకి మీరు ఎంత పోయాం దూరం పోయింది మాకు తెలియదు మా ముందు మాత్రం ఎవరైనా ఎవరు పోయినా ఇద్దరమే పోయినాం మా అత్తమ్మ ఓ గీడెక్కింది పుసుక్కున మాకు అవన్నీ తెలిపోయి ఫైన్ రాసినా కట్టుకొని బండి తీసుకోవాలి అవన్నీ మా దగ్గర మాట్లాడద్దు అర్థమవుతుందా ఇంకోసారి ఇలాంటి ఇంతగానే మా దగ్గర వెళ్తాయి సార్ కట్టుకోవాలమ్మా కట్టుకున్నప్పుడు బండి మీద వెళ్ళద్దు మరి ముగ్గురు లైసెన్స్ లేదు హెల్మెట్ లేదు ఆర్సీ లేదు ఈ ఒక్కసారి వదిలేరు ఆడోళ్ళు వదిలేరు ఫైన్ కట్టి బండి తీసుకొని పో వినబడుతుందా ఏయ్ బండి పక్క పెట్టే పైన కట్టుడు కడతాం సార్ ఇప్పుడు మాకు బండి ఇయ్యండి మేము బండి పోయి ఇల్లు చేరుకున్నాక నీకు మళ్ళీ పైన పట్టుకొని నా కొడుకు వస్తాడు. క్లియర్ అమ్మా మా డ్యూటీలు పోతే ఒకసారి ఫైన్ రాసినాం అంటే మళ్ళీ తిరిగి వచ్చి ఉండదు ఎవరిదైనా అంతే మీదైనా బయట వాళ్ళదైనా మాకు అందరూ ఒక తీరే ఉంటుంది అర్థమైందా జర ఆలోచించురు సార్ లేదమ్మా ఆలోచించే ముచ్చటే లేదు నువ్వు ఫైన్ కట్టి బండి తీసుకొని పో ఏయ్ బండి పక్క పెట్టు పెట్టినా సార్ ఏయ్ నీ సంగతి ఎదురా సార్ ఆడోళ్ళు ఇన్స్పెక్టర్ సార్ మగ పట్టుకోవాలి సార్ నర్మయ్ పక్కన సార్ బాగా నువ్వు కొట్టుకున్నావు ఇంకా లైసెన్స్ లేదు ఇంకా మీకే మాట్లాడతాడు మరి ఆయన అన్నది నిజమే కదా సార్ ఎంతసేపు నిలబెడతావు అమ్మా బయటకు వచ్చేప్పుడు ఇవన్నీ తెలియదు మీకు మరి మేము ఎంత దూరం పోలేదు కానీ ఇక వదిలేరు ఈ ఒక్కసారి అట్లా వదిలేరమ్మా ఫైన్ మొత్తం ఇంటికి పోయినాక అట్లా వదిలేరు ఫైన్ కట్టుకొని తీసుకోపోరి వినబడుతుందా సార్ ఇది ఒక్కసారి మందించు సార్ ఏయ్, నువ్వు రా. బొక్కలు చూస్తే మన చెప్తున్నా సార్ గిట్ట సేవదారం లేదు పొద్దుక వరకు అప్ప చెప్తాం లేకపోతే రేపు ఇక పొద్దుగాల అన్యాయం సార్. పంప. మేము ఎంతకన్నా అడుగుమంటాం ఎక్కడున్నది మా ఊరు ఇల్లు ఉన్నదా ఆడున్నదా ఏయ్ వీరేష్ నువ్వు మాట్లాడా ఏయ్ పోరి మీరు పోరి సార్ గారు కత్తాను మీరు పోరి ఏమై రేసు ఏం మనసు ఉన్నారా ఇల్లు అందరు కట్టినప్పుడు సార్ నీ సంగతి ఏందిరా ఏయ్ బండి తా తీసుకున్నావు విని తీసుకున్నా సార్ ఎప్పుడు అనుభవం సార్ అమ్మతోడు సార్ బండి పట్టుకుని పోతే మా అయ్యన చంపేస్తాడు సార్ ఏయ్ నాటకాలు చేయకు పొమ్మని చెప్పినా పోసాక బండి పెట్టి కాలుముతుంది సార్ ఏయ్, భోజనికే. సార్ బండి సార్ నాటకాలు చెప్తున్నావా నాడు మీ డాడీని తీసుకురా మా అయ్యన చంపేస్తాడు సార్ బండి తీసుకుని పోతే ఏయ్ టౌన్కి రాపో మాట్లాడుతున్నాడు పో ఇది మాట్లాడుకున్నాడు సార్ ప్లీజ్ సార్ ఉండే సార్ పొమ్మని చెప్పి పోరా. ఇంకో సార్ గంట సేపే అవుతుంది సార్ ప్లీజ్ సార్ కనిపిస్తలే నాడు సార్ మీ పేరు మా అయ్య పేరు చెప్పి నేను చచ్చిపోతా సార్ మీరు ఏమనుకుంటున్నారు ఓకే ఏంది ఆడు పో, పో, పో సంగతి తెలుసు, పో బాబు ఇట్లా 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 అది తీసుకురా నడు ఏ రారా అరే మెంటల్గా మరి ఏ మనిషి ఉన్నావురా ఇక బండి ఎక్కకపోతే చచ్చిపోతా అంటావురా మా అయ్య బతికే సార్ నేను ఏ మనిషి అయ్యాడు తాళాలు ఇచ్చాను పంపి తాళాలి పంపి ఏ మళ్ళీ నా కళ్ళ ముందు కనబడదురా నడు రైడ్ కాలి రెడీ రాగి మళ్ళా అవి లేకుండా సరే సార్ సార్ థ్యాంక్ యూ సార్ నడు దోషుడికే ఐ లవ్ యూ సార్ ఏమేమి మనుషులు తయారయ్యారా రోడ్ల మీద
చక్కగా పెట్టిందో ఇదంతా సంసారంలో మంచిగా ఉంచిందో ఇపు చూపిందో మ్యాప్ చూపిందో అన్నా నువ్వు బండి ఇచ్చిరా బిడ్డ బండి ఇచ్చిరు చచ్చిపోతాను బెదిరించిన ఆయన చూసినావా బండి తీసుకొచ్చుకున్నాడు ఆయనకున్న తెలియలేదు నీకు ఓ, హలో అని ఫోన్ చేసుడే అబ్బా మీరు ఏం కొడుతున్నా నాకు అర్థం కాదు వాళ్ళ ఇళ్ళకల్లా పోను అని ఉంటే సీదా సీదా పోతా సీదా మాట్లాడతా అంతే అంగిన తుంగకు సరినా ఉండదు రా ఇప్పుడు ఈ పొలగాడు ఎంత మంచిగా వచ్చిర్రా వాగితాంగా నువ్వు లెక్కించుకొని పోరా పోరా అరే మా వాళ్ళు ఇంటికి వాడారు నీకు ఈ ఉబ్బు ఉండదు మరి ఎందుకు ఉబ్బుకుండా సర్పంచ్ ఫోన్ చేస్తేవి ఫోన్ చేసుకుంటా నీ లెక్క నేను అయ్యా బాంజను కాలు మొక్కుతా దూరాన ఓ ఎట్లా తెచ్చుకుంటావు తెచ్చుకో నాకు మా వేసుకోవచ్చు అనుకో బండి తెచ్చుకుంటావు మీరు వీగురు కట్టుడట కట్టు 5,000 కడతా అవసరం ఉంటే బండి కోసం దొంగ మొక్కపోడు అట్టిగా బండి ఆడ పెట్టేస్తాడు బండి పెడితే అయిపోయా కానీ పైసలు 5,000 రూపాయలు అట ఏ నుంచి కట్టుడు ముదుగాలే చెప్పిన తీసుకురమ్మని ఆ హెల్మెట్ పెట్టుకొని పాడ కాకపోయే నేను అది నేను ఇది నేను వాళ్ళతోటి మాట్లాడతా వీళ్ళతోటి మాట్లాడతా అని చెప్పిండు ఇజ్జత్ పోగొట్టుకున్నాడు దొంగ బాడుకావు సార్ బండి గుంజుకున్నారా రేపు గిడాక పోయి రావాలి పైసలు ఎందుకో మనతో మాట్లాడితే వెళ్తున్నాను నీకెందుకు పోదా నువ్వు తరా పోదాం ఈయనే ఇక్కడ కానీ మళ్ళీ దగ్గర మీది కుడితే కళ్ళు కనిపిస్తలేవా నేను ముదుగాలచ్చి ఉడుతానన్నా నువ్వు ముదుగాలచ్చి కూర్చున్నావా కళ్ళు కనబడతలేవా ఈడ నేను ఊడవనే పడుతుంది అచ్చి ఈడ కూర్చొని మళ్ళీ కళ్ళు కనబడతలేవా అని అనబడుతుంది ఇప్పుడు ఏంది లొల్లి ఆనే బండి దొరికిన ఇప్పుడు లొల్లి చేస్తున్నావు ఇంటికి వచ్చినాక మళ్ళా నువ్వు పిసి పిసి చెప్తానా పిచ్చి పిచ్చి అంటే బండి బాయ 5,000 బాయ మంచిగున్నదా దొంగ మొక్కకోడా? ఇంకో బండి కొనుకొస్తాడట తినడానికి చక్క బువ్వలేదు కానీ కానీ అవరా నేను గంత మంచిగా చెప్పు తినకపోతే ఇప్పుడు చెడగొడతానికి సాడ పెడతానన్నట్టు ఇప్పుడు బండి వాయా 5,000 రూపాయలు పోటీ అది తిట్టదా ఇక మరి ఈడు తెలుసు ఆడు తెలుసు అంటే ఎవరు తెలుసు ఏం చేసిండ్రా నీకు బండి తెస్తే అయిపోయా నీకు ఎందుకే ఎప్పుడు తెస్తావు పొద్దున పట్టుకొస్తా తెల్లవారు ఇంటి ఉంటుంది బండి అదేదో మరి అప్పుడే తెకపోయినావు నీకు తెలియదే ఆ ఎస్ఐ కొత్తగా వచ్చిండు పాత ఎస్ఐ వేయండి మెంటల్ దానా అందుకని నేను ఏం మాట్లాడలే లేదా మాట్లాడబోదు నేను వాళ్ళు మా చుట్టాలు మా బంధువులు అన్నట్టు మాట్లాడుతుంది అంతెందుకు మా తమ్ముని బండి కూడా తెస్తానంటివి తూ నీ బతుకు చెడ నీ బండి నువ్వు తెచ్చుకోకపోతివి నీకంటే కా పోరన్న ఆయన బోడిగా ఆయన బండి ఆడు తెచ్చుకున్నాడు నువ్వెందుకు బతుకుతావు నిజంగానే ఎవరా పొట్టి పొలగాడు ఎంత ఉన్నారా ఆయన మంచిగా బండి కూడా కచ్చుకుని అటు ఇటు చేసి నీ అవనికి నీ అప్పుడే చెప్తానే మళ్ళీ ఊకొడతావు నీ ఎవరి కాలకి ఎందుకు కోరని నేను చేతుకుంటా ఇదే మోరతనం వద్దంటాను నేను అనేదే అందుకే ఉన్నాడు గప్పలు కొట్టుకుంటానికి ఇంకేం పని చేస్తాడా మోరతనం సంపాదించుడు వరకే కానీ ఏం లేదు ఇప్పుడు మీరు ఇద్దరే బట్టి ఏం చేయాలి నేను చావన్నా మరి బండి గురించి చావన్నా సత్తవారా అదే సత్యనాడు ఆడదత్త ఆయనకి ఇచ్చినట్టు నీకు కూడా ఇచ్చు కదా వచ్చాడని బాగా కొడుతున్నావే నాకు అర్థం కాదు ఉర్రకపోతే ఏంది మరి నువ్వు వేసింది ఏం లెక్కలు అనుకుంటున్నావు చక్కగా నేను చెప్పినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటూ అయిపోవు కదా బండి మీ వాళ్ళు ఓడిచ్చిరా మామని ఓడిచి నాకు నీ వాళ్ళు కొనిస్తే ఇప్పుడు పైసలు ఎవరు ఇవ్వాలి నేనైతే చెప్తాను పైసలు ఎవరు బాగా మాట్లాడుతున్నావు పైసలు అని నువ్వు ఇవ్వకపో పైసలు కూడా బండి పట్టుకొస్తా నేను పైసలు లేకుండా బండి పట్టుకొస్తావారా పట్టుకొస్తా బరాబర్ పట్టుకొస్తా పట్టుకొస్తావు అప్పుడు ఆడ పట్టుకొచ్చినావు ఇప్పుడు ఈడ పట్టుకొస్తావు పైసలు లేకుండా గట్లా అడుగు ఇజ్జత్ వచ్చేటట్టు నువ్వు పిసి పిసి మళ్ళీ చెప్తున్నావు మా ముంగట సరితే దాయిదారు వదనాలు చెప్తారా మన కోపం వేసినట్టు మా ముందు మాట్లాడు కాదు ఆ సార్ల ముందు మాట్లాడితే బండి అన్ని ఇచ్చు కదా మా ముందేమో కుక్కలే కొరుతావు వాళ్ళ ముందు మాట్లాడకపోయినావు ఇగో నువ్వు కొర్రకు పొద్దులేసరికి బండి తెచ్చి పెడతా నువ్వు బాగా వరకు చెప్తా నోరు బాగా ఎత్తంది తెచ్చినట్టే నువ్వు మాకు నోరు తెలుసు ఎత్తే చేతులు ఎత్తే చెప్తానా ఏ పో నీతో నాకేంది ఏమో నువ్వు తెచ్చినట్టు ఎత్తున్నా బండి నేను కట్టప్పుడు కొనుక్కున్నా బండిని కొనుక్కున్నావు బాబు చెప్పండి ఏమే సార్ మల్లెల రంగ రోడ్డు మీద వేసేసారు పైన సార్ ఇంకో 5 సార్ గరిపోండి సార్ కొంచెం చూడు సార్ బాబు అది ఆన్లైన్లో ఆల్రెడీ ఎక్కింది నేనేం చేయలేను దానికి కోర్టుకెళ్ళని కట్టుకోలేదు మీసోలో కట్టినా రిసిప్ట్ ఇతరా తెస్తే నేను మీ చాబీ మీకు ఇచ్చేస్తా సార్ దాన్ని మీద సార్ కాము సార్ సార్ బాగా చేయండి సార్ కాము సార్ బాగా చూడు సార్ గట్లా కాదయా మీకు చెప్తే అర్థమైతే లేదా నా చేతిలో ఏముండదు ఆన్లైన్లో కట్టుకోరు లేకపోతే కోర్టుకెళ్ళి కట్టుకోరు అప్పుడే పైకి వస్తుంది మీకు ఎంతో లాభం లేదు నాతో నా చేతిలో ఏం లేదు అడుగు అన్న వీళ్ళు ఇట్లా తినరే మనకి ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యే కానీ అవును సర్పంచ్ ఆలీలకు పట్టుకదమ్మా ఏంద్రా ఎమ్మెల్యే తెలుసా
మాకు సర్పంచ్ సరిపోతుందా? ఇక ఉన్నక్కడ మాయం చేసి ఉంటే తప్పిన కేసు పెడతా. ఏంటో మాటలు మంచిగా మాట్లాడు. ఎక్కడికి వచ్చావు తెలుసా? నువ్వు ఆగురా, సార్ దగ్గర అట్లా చెప్తావారా? సార్ తప్పే కానీ కొద్దిగా పిచ్చోడు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? చెప్పుడు సార్ మరి. అట్లా కాదయ్యా, సార్ చుట్టించిందిగా, అది తీసుకొని మీసోలోకి చక్కగా ఫైన్ కట్టుర్రి. వచ్చి మీ పడతాను మీరు తీసుకోర్రి. ఈ చిన్న చిన్న కూడా ఎప్పుడైనా తలకే పని చేయలేదు మీకు. ఏమో బండి వచ్చిందే. అట్లుంటుంది మరి మన బండి అంటే ఏదనుకుంటున్నావు? అట్లా వేస్తాం, ఒక్క రూపాయి కూడా వేయాలి అక్కడ మనం. అర్థమైందా? అట్లుంటుంది తిరుపతి పోతారా అంటే. అవి నా కొడుకు బండి తెచ్చిండుగా. బండి తెచ్చిన వారా కొడుక, నీకు భలే తెలివి ఉందిరా కొడుక. అగో ఏందనుకుంటున్నా? బండి తెచ్చిండు కొడుకు. బండి దేయంగానే అయిపోతుందా? ఎట్లా తెచ్చిండో ఏమో, వాళ్ళ కాళ్ళే మొక్కిండో లేకపోతే పైసలే కట్టి తెచ్చిండో. ఏంది నల్ల మొక్కదానా? నువ్వు చూసినావానే? నీ కాలు మొక్కంగా దాని మీద నువ్వు చూసినావా? కొద్దిగా తలకలేందే నీ మొగోడిని బరాబర్ ఇసుకత్తా. డిఎస్పీ నా క్లాస్మేట్, ఆడ కొద్దిగా క్లేవరు, నేను కొద్దిగా మొద్దే, అందుకని ఇంక నేను ఉన్నా. తలక దక్క మాట్లాడతా నాకు అర్థం కాదు. అయితే తీరా కొడుక, ఇవాళ రేపు నాయానికి అన్నం లేదురా. నువ్వు ఎన్ని చెప్పినా అది నమ్ముకుంటాదిరా. పాత మొక్క ఇది. అన్నా పోగా పైసలు లేవు. పైసలా? పైసలు ఎక్కడి పిల్లగా? ఓయ్ పైసలు ఎక్కడి? మొన్న సేపు వేసుకున్నాం. గవేగా షేపాయి తీసుకునే అవసరం నీకెందుకు వచ్చింది? మగవాడు అన్నప్పుడు 100 అనుసరాలు ఉంటాయి, అడుగుటానికి నువ్వేంది? ఉప్పుకో పప్పుకో మొన్న పండుగ కూర తెచ్చిన. ఏంది ఉప్పుకో పప్పుకో? అవదు గంట కింద కలిసిపోతుంది కానీ బండి నేను అక్కడ పైసలు నువ్వు ఇచ్చినా ఇప్పుడు మన ఉప్పుకో పప్పుకో అంటున్నావు. ఓ నల్ల మగపడా, కిందికి మగ వేసుకొని చూస్తాను గినేమో అంటాడు. ఇంకా స్టేషన్లకేనా కానీ ఆ సారుకు కుసుకో దది నేనే ఇచ్చిన అడుక్కొని. ఏం పుష్పం తెచ్చినావురా? ఇంకా మొక్క ఎత్తుకొని తిరగకుండా నీకు అడ్డం వచ్చి మాట్లాడకుండా. మెచ్చుకొని మెడలేసుకుంటే మంచి పని చేసి. అయ్యో నీకు సందాయం తీయలేవో. అయింది నాకు సందు. నడిపోయిగా అవును నేను ఊరుకున్నాను మనిషిని కానీ పైసలు లోపలికి పైసలు ఇత్తమే పెడతావు పో.